నమస్తే. ప్రస్తుతం నేను ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నా. సో నా వెనకాల చూడొచ్చు మొత్తం ఏదైతే హెచ్సిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో భాగంగా ఈ ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో కేబీఆర్ పార్కు చుట్టూలా మొత్తం సింగిల్ వేని పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్లో మొత్తం సింగిల్ వే ఉంది. ఇటు ఏదైతే ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ సో ఒకవేళ అమీర్పేట్ పోవాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళొచ్చు. దాంతోపాటు ఇటు ఏదైతే ఎన్టీఆర్ భవన్ కావచ్చు, అలాగే ముందుకు వెళ్ళాలనుకుంటే అంటే ఇటు సైడ్ మీరు ఏదైతే విజువల్స్లో చూస్తున్నారో అటు సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక సింగిల్ వేనే ఉంటుంది. ఓన్లీ సింగిల్ వే. ఈ మొత్తం ఏదైతే కేబీఆర్ పార్కు చుట్టూ దాదాపు 5.2 కిలోమీటర్లు ఉంది. ఈ మొత్తానికి దాదాపు సింగిల్ వే పెట్టారు. అంటే రెండు లైన్లు కూడా సింగిల్ వేలో వెళ్తాయి. సో ఇక్కడ ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కనుక చూస్తే మనం ఎవరైతే అటు ఎవరైతే అటు నుంచి అమీర్పేట్ కానీ యూసుఫ్ కూడా కానీ ఇటు నుంచి వచ్చేవాళ్ళు మామూలుగా మాదాపూర్ వెళ్ళాలనుకుంటే మనం నేరుగా గతంలో ఇక్కడ సిగ్నల్ ఉండేది, ఇట్లా వెళ్ళేది. కానీ ఇప్పుడు ఒకవేళ అటు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇప్పుడు వయా ఎన్టీఆర్ భవన్ నుంచి మొత్తం తిరిగి మొత్తం కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగి అటు ఏదైతే ఫిలిం నగర్ అదంతా కూడా తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఇటు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇటు మాదాపూర్ ఇటు పోవచ్చు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషనే ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ ఇది దాదాపు రెండు సంవత్సరాలు 2 సంవత్సరాల వరకు ఉంటుంది అని అయితే మరి చెప్తా ఉన్నారు. ఎందుకంటే అండర్ పాస్ నిర్మాణం నడుస్తుంది. అండర్ పాస్తో పాటు ఫ్లైఓవర్ కూడా నిర్మాణం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇదంతా కూడా చేపడుతూ ఉన్నారు. దాదాపు 1090 కోట్లతో హెచ్సిటీ ప్రాజెక్ట్ను చాలా ప్రతిష్టాత్మకంగా మరి తీసుకున్నారు. ప్రస్తుతం ఇటు సిపి సజ్జనార్ కావచ్చు, అందరు పోలీసుల వ్యవహారంలో ఇదంతా కూడా నడుస్తుంది. సో చూడొచ్చు మొత్తం ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా ఇటు మాదాపూర్ వైపు అయితే అంటే మొత్తం ఫ్రీ లెఫ్ట్ ఉంది. ఇటు సైడ్ అయితే ఈ చెక్ పోస్ట్ దగ్గర మొత్తం ఇటు సైడ్ మాదాపూర్ వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి వచ్చి వెళ్ళొచ్చు. కానీ ఇటు ఏదైతే అమీర్పేట్ యూసుఫ్ గూడ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెళ్ళడానికి వీల్లేదు. సో వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడే బదులు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్లు తిరిగి వస్తేనే మీరు ఇటు పోవడానికి ఉంటుంది. సో ఇక్కడికి రాకముందే మీరు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని సో ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా డబుల్ వే లేదు. రెండు వైపులా అంటే అటు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రెండు వైపులా కూడా మరి సింగిల్ వేనే ఉంది. మొత్తం కూడా ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. మీరు ఎక్కడ ముందుకెళ్ళినా ఎన్టీఆర్ భవన్ దగ్గర కూడా అక్కడ కూడా ఫ్రీ లెఫ్టే ఉంటుంది. ఆల్వేస్ ఫ్రీ లెఫ్ట్ ఉంది. మొత్తం ఈ 2 సంవత్సరాలు కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ను కూడా తయారు చేశారు. దాంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఇప్పటికే మరి మొత్తం కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు నేను ఖచ్చితంగా ఈ మొత్తం అంటే ఈ 5.2 కిలోమీటర్లు తిరిగి ఎక్కడెక్కడ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అనేది అయితే చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇంకొక క్వశ్చన్ అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది. సో ఎందుకు ఇప్పుడు 2 లైన్లు ఉన్నాయి కదా, ఒక లైన్లో లెఫ్ట్, ఒక లైన్లో రైట్లో కూడా మరి ఆపోజిట్లో వెళ్ళే అవకాశం ఉంది కదా, ఎందుకు 2 లైన్లోనే మరి 1 వే పెట్టారు అనేది కూడా డౌట్ వస్తుంది. సో ఇప్పుడు మాత్రం ఇది నడుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సింగిల్ వే ఏదైతే ఉందో ఇటు సైడ్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ సింగిల్ వే ద్వారానే వెళ్తాయి. అటు ఏదైతే రైట్ సైడ్లో ఉన్నటువంటి వే అంతా కూడా ఆ వర్క్ జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి మొత్తం క్లోజ్ చేస్తారు, సింగిల్ వేనే వెళ్తారు. ఇప్పుడు అక్కడ వర్క్ కొంత మరి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఓపెన్ ఉన్నంతసేపు ఈ 2 దారుల్లో కూడా ఈ మొత్తం కూడా స్ట్రైట్ వెళ్ళే అవకాశం ఉంటుంది. 1 వే సైడ్ మొత్తం 1 వేనే, ఎక్కడ కూడా డబల్ వే లేదు. ఈ 5.2 కిలోమీటర్లు కూడా మొత్తం 1 వేనే ఉంటుంది. ఆ 1 వేలో కూడా ఎందుకు ఇప్పుడు 2 లైన్లలో కూడా 1 వేనే ఎందుకు అనే క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ వర్క్ ఇంకా స్టార్ట్ మొత్తం పెద్దగా అయినప్పుడు, ఇప్పుడు పైన ఫ్లైఓవర్ పడుతున్నప్పుడు కానీ అండర్ పాస్ జరుగుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా ఒక్కటే లైన్ ఉంటుంది. ఆ లెఫ్ట్ లైన్ అయితే ఇటు రైట్ లైన్లో పని జరిగితే లెఫ్ట్ మూసేస్తారు. సో అట్లా మొత్తం కూడా ఎక్కడ వర్క్ జరుగుతుంది అంటే లెఫ్ట్లో వర్క్ జరిగితే లెఫ్ట్లో మూసేస్తారు, రైట్లో వర్క్ జరిగితే రైట్లో మూసేస్తారు. కాబట్టి ఒకటే లైన్ అనేది ఉంటుంది తర్వాత. సో ఇవన్నీ కూడా గమనించుకొని దాదాపు వచ్చే
2 సంవత్సరాల వరకు ఈ ప్రాసెస్ అనేది ఈ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు ప్రభుత్వం, అటు సంస్థ కానీ హెచ్సిటి సంస్థ కానీ. సో కొంత ప్రత్యామ్నాయ మార్గాలను అంటే ప్రధానంగా ఈ ఏదైతే కేబీఆర్ పార్కు చుట్టూ కేబీఆర్ పార్క్ ఉన్నటువంటి ఈ కూడలికి రోడ్డును మాత్రం అవాయిడ్ చేసుకొని వెళ్ళండి. సో ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా దీని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే మీరు రాంగ్ రూట్ వెళ్ళడానికి కూడా లేదు కాబట్టి ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. సో చూసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 10 నిమిషాలు అనుకున్నటువంటి ప్రయాణం దాదాపు గంటన్నర లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందే మీరు ఎట్లా వెళ్ళాలి అనేది నిర్ధారించుకున్న తర్వాతే రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రస్తుతం నేనైతే చూపిస్తాను ఎట్లా ఉంది అసలు. నిన్న స్టార్ట్ అయింది ఇది. సో ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సో ఎట్లా ముందుకెళ్తా ఉన్నాయి వాహనాలు, దాంతోపాటు కొంతమంది ప్రయాణికులను కూడా మనం అడిగి తెలుసుకుందాం ఎట్లుంది తీసుకున్న నిర్ణయం, అంటే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏంది అనేది కూడా తెలిసి అడిగే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ఎన్టీఆర్ భవన్ దగ్గర కూడా మొత్తం అంటే సిగ్నల్ ఇంతకుముందు సిగ్నల్ ఇక్కడ లేదు అని చెప్పారు, బట్ ఇప్పుడు సిగ్నల్ అయితే పడింది. మరి ఈ సిగ్నల్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సిగ్నల్కి సంబంధించి మరి సిగ్నల్ వేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మీరు ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళొచ్చు, TV9 ఇదంతా కూడా ఇటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ వాళ్ళే మాత్రమే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఏదైతే TV9 నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం ఇటు ఏదైతే చెక్ పోస్ట్ వైపు లేనికి లేదు. సో ఇటు బసవతారక దిక్కు అంటే ఫ్రీ లెఫ్ట్ నుంచి ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యి దట్టు బసవతారక బీఆర్ఎస్ భవన్ అక్కడ నుంచి మళ్ళీ ఫిలిం నగర్ వయా అట్లా రావాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ చెక్ పోస్ట్కు చేరే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం కూడా వన్ వేకి సంబంధించి ఈ వర్క్ అంతా కూడా నడుస్తుంది కాబట్టి సో ఇప్పటికే కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ పోస్ట్ పోవాలంటే చాలా దగ్గర, కానీ ఇప్పుడు ఒకవేళ చెక్ పోస్ట్ పోవాలంటే ఇది అంతా తిరిగిపోవాలి. బసవతారక, అలాగే బీఆర్ఎస్ భవన్, అలాగే ఫిలిం నగర్ నుంచి అట్లా రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో కొంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. సో మరమ్మతులు జరుగుతున్నాయి కాబట్టి సో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పోలీసులు ఎక్కడికక్కడ మీరు చూడొచ్చు ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహనదారులకు వాళ్ళు రూట్స్ను కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కొంత ఫ్రీ లెఫ్ట్ ఒకటి ఫ్రీగా ఉంది. అంటే ఎక్కడైనా ఈ సరౌండింగ్ 5.2 కిలోమీటర్ల సరౌండింగ్లో మొత్తం కూడా ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది. ఎక్కడా కూడా రైట్ పోనీకి లేదు, ఫ్రీ లెఫ్ట్. అలాగే ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం మనం ఫ్రీ లెఫ్ట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాం. దట్టు మీరు స్ట్రైట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళి మరి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు TV9 నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్ళే అవకాశం లేదు. ఇటు బసవతారక నుంచి మరి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇక్కడ వర్క్ నడుస్తుంది. సో కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే తెలియక వచ్చిన వాళ్ళు కూడా మరి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మ్యాక్స్ అందరూ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ ఫాలో అవుతూ కూడా మరి ఈ రూట్ని ఎంచుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్ పాయింట్ ఉండేది. సో ఈ మధ్యలో పోల్ ఉందని చెప్పి పోల్ను కూడా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటు వచ్చే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అది తీసి అంటే ట్రాఫిక్ ఫ్రీ చేస్తూ ఉన్నారు. సో అది స్టేషన్ ఉండే ట్రాఫిక్ సంబంధించినటువంటి స్టేషన్ ఉండే దాన్ని కూడా తీసేసి ట్రాఫిక్ ఫ్రీ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని ప్రయత్నాలు ట్రాఫిక్ పోలీసులు కానీ మరి మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా అన్ని కూడళ్ళ దగ్గర మొత్తం కూడా పోలీసులు పహారా నడుస్తుంది. పోలీసులు ఎక్కడికక్కడ అంటే తెలియని వాళ్ళకు చెప్పి మరి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా మరి చూస్తూ ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ప్రయాణికులను ఇటు వాహనదారులను 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు మొత్తం కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు రూట్లు అడిగినా కానీ ట్రాఫిక్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళకు ఎట్లా ఆ రూట్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్పి పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది.
సో ప్రస్తుతం నేను బసవతారక హాస్పిటల్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ మనకి పోలీసుకి సంబంధించి మొత్తం ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించి కూడా ఇక్కడ మ్యాప్ ఏర్పాటు చేశారు. సో మనం చూడొచ్చు ఈ మ్యాప్లో ఎక్కడ కూడా మనం ఎక్కడి నుంచి ఎంటర్ అయినా ఇటు సైడు ఎక్కడి నుంచి ఎంటర్ అయినా ఇప్పుడు దాదాపు ఇక్కడ నుంచి ఎంఆర్సి కమాండ్ నుంచి ఎంటర్ అయితే ఓన్లీ ఇక్కడ ఎంటర్ అయితే ఈ లెఫ్ట్లో రావాలి, ఇట్లా వచ్చి సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎగ్జిట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో మనం ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ నుంచి ఎంటర్ అయితే ఇటు సైడ్ కూడా రోడ్డు ఉండేది కాబట్టి రోడ్ నెంబర్ 10కి వెళ్ళాలంటే ఇటు సైడ్ ఉండేది. సో ఇప్పుడు అదంతా క్లోజ్ అయింది కాబట్టి ఇటు సైడు ఇలా మనం ముందుకెళ్తూ వస్తూ సో ఇట్లా ఈ ఈ ఈ ఫ్రీ లెఫ్ట్ ఏదైతే ఉందో ఫ్రీ లెఫ్ట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఇటు ఏదైతే ఈ బీవీవి జంక్షన్ దగ్గర ఇక్కడ కూడా సర్కిల్ ఉంటుంది. సో ఇది కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటర్ అయిన వాళ్ళు సో ఇక్కడ ఇటు సైడ్ పోనీకి ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి ఎంటర్ అయిన వాళ్ళు ఇటు సైడ్ పోనీకి అయితే లేదు. సో మళ్ళీ వీళ్ళు లెఫ్ట్ తీసుకొని ఇక్కడ దీంట్లో ఎంటర్ అయ్యి సో ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో సో ఈ ప్రకాశి సర్కిల్ ఏదైతే ఉందో అటు సైడ్ పోవాలన్నా లెఫ్ట్కి వెళ్ళొచ్చు, కానీ ఇటు రైట్కు రావాలంటే మాత్రం లేదు. మళ్ళీ ఇదంతా తిరిగి సో ఇట్లా మొత్తం కూడా అంటే జూబ్లీ చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్ దగ్గర కూడా అంటే రావడానికి ఎంట్రీ ఉంటుంది కానీ పోవడానికి లేదు. ఖచ్చితంగా వన్ వేనే చూజ్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయ మార్గాలని ఎక్కడి నుంచి ఎంటర్ అయినా సరే మీరు ఈ కేబీఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ అంతా ఎక్కడి నుంచి అయినా మీరు ఎంట్రీ కానీ ఉంది, ఎంటర్ అయ్యి మీరు నేరుగా లెఫ్ట్ సైడ్ నుంచే లోపలికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు ఎక్కడ ఎంటర్ అయినా సో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యారనుకోండి ఇటు సైడే వెళ్ళాలి. ఇంతకుముందు ఇటు సైడ్ వచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు లేదు. సో ఇక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇట్లా నేరుగా ఇట్లా రావాలి. ఇక్కడ నుంచి వచ్చి సో ఎక్కడ పోవాలన్నా మీకు లెఫ్ట్ మళ్ళీ మార్గాలు ఉన్నాయి, మార్గాల ద్వారా వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ ఏదైతే ఉందో 5.2 కిలోమీటర్ ఈ రోడ్ అంతా కూడా ఈ రోడ్డు ద్వారా మాత్రం లెఫ్ట్కు ఉంది కానీ రైట్కు పోవడానికి లేదు. ఈ మొత్తం చుట్టూ తిరగాల్సిన పని ఉంటుంది. మీరు ఎక్కడ ఈ వచ్చినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి ఎంటర్ అయినా ఈ రోడ్డుకి ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ రోడ్డుకి ఎక్కడి నుంచి ఎంటర్ అయినా కేవలం ముందుకు మాత్రమే వెళ్ళాలి, అటు డైవర్షన్ చేయడానికి లేదనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది. కొంత వచ్చే వాళ్ళందరూ కూడా కొంత మ్యాప్లు కావచ్చు ఈ 2-3 రోజులు అంటే ఈ వారం రోజులు అలవాటు అయితే ఖచ్చితంగా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి సో ప్రత్యామ్నాయ రూట్ చూసుకొని మాత్రమే రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అయితే దాదాపు బసవతారక హాస్పిటల్ ఇక్కడ ఎంటర్ అయితే ఇంతకుముందు ఇక్కడ యూటర్న్ చేసుకొని ఇటు వెళ్ళేది. సో ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే వయా బీఆర్ఎస్ భవన్ నుంచి అట్లా ఫిలిం నగర్ నుంచి అదంతా తిరిగి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ముందుకు వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ప్రస్తుతానికి కొంత ట్రాఫిక్ మరీ ఎక్కువ జామ్ లేదు, నార్మల్గా, ఎందుకంటే ఇది పీక్ టైం కాదు కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంది. సో చూద్దాం ముందు ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ మొత్తం వర్క్ నడుస్తుంది, మొత్తం తవ్విన పరిస్థితి అయితే కనబడుతుంది. సో వర్క్ చాలా ఫాస్ట్గా అయితే నడుస్తుంది. సో నిన్న నుంచి ఈ డైవర్షన్ అంతా కూడా అయ్యింది కాబట్టి కొంతమంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ముందు నుంచి ఏమైనా యూటర్న్ ఉందేమో అనుకుంటున్నారు. సో ఇక్కడ ఎక్కడ కూడా యూటర్న్ అనేది లేదండి. సో ఒక్కసారి మనం ఈ రోడ్డుకి ఎంటర్ అయితే ఏదైతే కేబీఆర్ పార్కు రోడ్డు ఎంటర్ అయితే మాత్రం ఓన్లీ స్ట్రైట్ ముందుకే వెళ్ళాలి. ముందుకు వెళ్ళి అక్కడ లెఫ్ట్ ఏదైతే మీరు వెళ్ళే మార్గం ఉంటుందో ఆ లెఫ్ట్ రోడ్డును చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కడ ఎంటర్ అయినా అంతకుముందు సిగ్నల్స్ ఉండేది. సో అక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళేది, ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ సైడే వెళ్ళడానికి అవకాశం ఉంది, ఓన్లీ స్ట్రైట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఇది. మొత్తం కూడా ఏదైతే మొత్తం ఇక్కడ వర్క్ నడుస్తూ ఉంది, వర్క్ చూడొచ్చు లోపల నుంచి కూడా ఏదైతే అండర్ పాస్ ఏదైతే ఉందో అండర్ పాస్కు సంబంధించినటువంటి మరమ్మతులు నడుస్తున్నాయి. సో ఈ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూడొచ్చు మీరు. ఏదైతే ఈ లైన్ మొత్తం కూడా ఏదైతే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 ఏదైతే ఉందో 12కి సంబంధించి ఈ రూట్లోనే వస్తారు. సో ప్రస్తుతం ఇటు నా రైట్ సైడ్లో బీఆర్ఎస్ భవన్ ఉంటుంది, అందరికి తెలిసిన విషయమే. వెనకాల చూడొచ్చు IIIC బిల్డింగ్. సో రోడ్ నెంబర్ 12 రోడ్ ఇది. రోడ్ నెంబర్ 12కి సంబంధించి కూడా సో గతంలో మనకి ఎట్లుందంటే రోడ్ నెంబర్ 12 నుంచి అటు పోవడం కానీ ఇటు రావడం ఉండేది. ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఫ్రీ ఉంది. సో మనం ఇంతకు ముందు ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏదైతే రోడ్ నెంబర్ 12 నుంచి ఈ లోపలికి ఇట్లా వచ్చి ఇక్కడ యూటర్న్ చేసుకునేది. సో ఇక్కడ ఏదైతే ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్ చేసుకొని మళ్ళీ ఇట్లా వెళ్ళే అవకాశం ఉండే. ఇటు ఏదైతే TV9 కావచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, ఇటు వెళ్ళేవాళ్ళు మాదాపూర్ వెళ్ళేవాళ్ళు, ఇక్కడ యూటర్న్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ పోవాలంటే ఇప్పుడు రోడ్ నెంబర్ 12 నుంచి మనం ఇక్కడ ఎంటర్ అయినాం కదా, స్ట్రైట్గా లోపలికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఫిలిం నగర్ నుంచి
ముందుకెళ్ళి అక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ వస్తుంది. సో అట్లా మనం యూటర్న్ అంటే వన్స్ ఒక్కసారి మనకు ఫ్రీ లెఫ్ట్ ఉంటే అటు ఫ్రీ లెఫ్ట్లోనే పోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయం ఏంటంటే మనం ఎక్కడికి పోతున్నామో అక్కడ ఫ్రీ లెఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఎక్కడ మనం ఇన్ అవ్వాలి, ఎక్కడ అవుట్ అవ్వాలి అనేది చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోడ్డుకి ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా టైం కూడా తీసుకుంటుంది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఈ రోడ్ అంతా కూడా మరి తీసుకునే అవసరం ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ట్రాఫిక్ ఉందనుకోండి, సో ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వచ్చే ముందే 1-2 సార్లు మీరు ఏ రూట్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. సో ప్రధానంగా ఏం లేదు, ఈ చుట్టూ ఏదైతే కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఈ రోడ్డు ఉందో దాంట్లోకి వన్స్ ఒకసారి ఎంటర్ అయితే మాత్రం సో మీరు చుట్టూ తిరిగి పోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా రూట్స్ ఉంటాయి, ఇది ఒక్కటే కాదు, వెళ్ళడానికి చాలా రోడ్స్ ఉంటాయి. అంటే ఈ కేబీఆర్ చుట్టూ కాకుండా చాలా వేరే రూట్లు ఉంటాయి. కాబట్టి ఆ రూట్లను ఎంచుకొని వెళ్ళండి, చాలా తొందరగా మీరు మీ ప్రయాణాన్ని ముగించుకుంటారు. కాబట్టి చూద్దాం, ఇంకా ముందుకెళ్ళి అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి, అంటే ఈ రూట్ ఎంబటి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ యూటర్న్ చేసుకునే, అలాగే రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ యూటర్న్ చేసుకునేటోళ్ళు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నేరుగా ఫిలిం నగర్ రోడ్ నుంచి మరి అట్లా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో చూడొచ్చు, మొత్తం కూడా ఇక్కడ అండర్ పాస్కి సంబంధించినటువంటి పనులు వేగంగా నడుస్తూ ఉన్నాయి. 3 ప్రొక్లేన్లతో మొత్తం కూడా ఈ మట్టిని ఎత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అండర్ పాస్ నిర్మాణం. అలాగే పైన ఫ్లైఓవర్లు వస్తాయి, బహుళ అంచెల ఫ్లైఓవర్ వస్తుంది. చాలా అద్భుతంగా ఉండబోతుంది. దాదాపు సంవత్సరంన్నర లేదా 2 సంవత్సరాలు అని చెప్తున్నారు. సో ఈ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో ఈ రూట్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది అనేదానికి ఎలాంటి సందేహం లేదు. కింద అండర్ పాస్ ఉంటుంది, ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. సో ఈ రోడ్డు పూర్తయి అయితే కనుక కొంత నగర ప్రజలకు, సిటీలో ఉండేటువంటి వాళ్లకు ఈ రోడ్డు ఎంబడి, ఎందుకంటే ఇదంతా కూడా చాలా రద్దీ ఉండేటువంటి ఏరియా. ఈ కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఈ మొత్తం రోడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు, అంటే పొద్దున 8 o'clock నుంచి ఏదైతే 11 గంటల వరకు, దాని తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు కూడా చాలా రద్దీగా ఉంటుంది. దాదాపు ఒక 4-5 గంటల పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. పొద్దున ఒక 4 గంటలు, ఈవినింగ్ ఒక 4 గంటలు చాలా రద్దీగా ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. సో ఈ కేబీఆర్ చుట్టుపక్కల మొత్తం కూడా రద్దీగా ఉంటుంది. సో అది దృష్టిలో ఉంచుకొని చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా మంచి ప్రణాళికతో మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్, ఇది HCity ప్రాజెక్టు. సో ఇది పూర్తయితే నగర వాసులకు చాలా ఖచ్చితంగా, అంటే వాహనదారులకు, నగర ప్రజలకు ప్రయాణం అనేది కొంత సులభం అవుతుంది, ట్రాఫిక్లో చిక్కుకుపోకుండా. ఎందుకంటే చాలామంది ఆఫీసులకు కూడా లేటుగా వెళ్తూ ఉంటారు ఈ ట్రాఫిక్లో చిక్కుకుపోయి. సో అది తగ్గిపోతుంది. సో వెళ్దాం, ముందుకెళ్ళి ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్కి వెళ్ళండి సార్, రైట్కి వెళ్ళండి. సో ఇది ప్రస్తుతం మనం ఏదైతే ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ చూడవచ్చు, లేదంటే ఇక్కడ రోడ్ నెంబర్ 10 ఇదంతా ఇక్కడ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కూడా. సో ఇక్కడ ఫిలిం నగర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్నేమో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వే ఉంది కదా, ఆ వే ద్వారా అటు చెక్ పోస్ట్ వైపు మరలిస్తూ ఉన్నారు. ఇటు ఏదైతే బీఆర్ఎస్ భవన్ రోడ్ నెంబర్ 12 ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చినటువంటి అన్ని వెహికల్స్ని కూడా ఇటు స్ట్రైట్, అంటే ఆ రైట్ సైడ్ వే ఉంది కదా, రెండిట్లో ఒకది ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి వెహికల్స్ రైట్ సైడ్ నుంచి మరి అటు వెళ్ళవలసిందిగా మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రధానంగా
లెఫ్ట్ సైడ్ నుంచి అంటే లెఫ్ట్ గతంలో ఇక్కడ ఫిలిం నగర్ నుంచి మనం ఎటైనా పోవాలనుకుంటే చెక్ పోస్ట్ పోవాలనుకుంటేనేమో రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళం. సో ఇక్కడ రోడ్ నెంబర్ 12 కానీ లేదు అని అంటే ఇటు సైడ్ బీఆర్ఎస్ భవన్ కానీ వెళ్ళాలనుకునే ఇటు సైడ్ IIIC కానీ ఇటు వెళ్ళాలనుకునే ఇక్కడ నుంచి మనం టర్న్ చేసుకొని రైట్లో వెళ్ళామని. కానీ ఇప్పుడు ఈ మొత్తం డైవర్షన్ కారణంగా ప్రస్తుతం ఓన్లీ ముందుకే వెళ్ళాలి కాబట్టి సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మాత్రమే మనకు ఎంట్రీ ఉంది కాబట్టి సో ఈ ఎంట్రీ విధానం అనేది మనం చూడొచ్చు. ఎంట్రీలో ఖచ్చితంగా మనం ఎంట్రీ అవ్వాలన్నా లెఫ్ట్ సైడ్ నుంచే ఎంట్రీ అవ్వాలి. అంటే అవుట్ అవ్వాలన్నా అంటే మనం ఎగ్జిట్ అవ్వాలన్నా లెఫ్ట్ సైడ్ నుంచే ఎంట్రీ ఎగ్జిట్ కూడా మరి అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో కొంచెం చిన్న మార్పులు చిన్న ఇబ్బందులు అయితే కలుగుతున్నాయి ప్రస్తుతం. కొంతమంది అర్థం కాక మరి హైరాణ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ప్రధానంగా చాలామంది ప్రయాణికులు అంటే ఇక్కడికి వచ్చినాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది కొంత కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ ప్రధానంగా వెహికల్స్ అన్నీ కూడా అంటే 4 వీలర్స్ వాళ్ళు 2 వీలర్స్ వాళ్ళు అందరూ కూడా సో వెళ్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ ఇటు నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా రోడ్ నెంబర్ 12 కావచ్చు, బీఆర్ఎస్ భవన్ ఇవన్నీ కూడా సో 2 వేస్ కూడా ఫిలిం నగర్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి లెఫ్ట్ వే ఉందో ఆ లెఫ్ట్లో నుంచి వెళ్ళమని అంటున్నారు. సో అటు సైడ్ ఏదైతే ఉందో అది వాళ్ళు రైట్ వేలో వెళ్తే కొంత ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది అనేది మరి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో కొంత కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. అంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు రెగ్యులర్గా వాళ్ళు ఒకవేళ చెక్ పోస్ట్ పోవాలంటే అప్పుడు రోడ్ నెంబర్ 12 నుంచి డైరెక్ట్గా అక్కడ నుంచి TV9 రోడ్డు ఏదైతే ఆ రోడ్డు ఉందో అటు సైడ్ రోడ్డు ఏదైతే ఉందో అటు సైడ్ రోడ్డు అక్కడ యూటర్న్ తీసుకొని అటు వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు ఆ లెఫ్ట్ బ్లాక్ ఉంది కాబట్టి అంటే ఓన్లీ ఇటు సైడే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా తిరిగిపోవాల్సిన అవసరం వస్తుంది. కొంత ఇబ్బంది అంటే కన్ఫ్యూజన్లో మరి పడుతున్నారు ప్రయాణికులందరూ కూడా. సో చూద్దాం, ముందుకు వెళ్ళి చూద్దాం. చిన్న ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పెద్దగా ఇబ్బంది అయితే ఎక్కడ కూడా నాకైతే కనిపించట్లేదు. కొంత అంటే ఈ ఏదైతే డిస్టెన్స్ ఉందో 5.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందో అది కొంత ఇబ్బంది. దట్టు ఇక్కడ ఫిలిం నగర్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒమేగా హాస్పిటల్ కానీ బీఆర్ఎస్ భవన్కి పోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ అంటే 1.5 కిలోమీటర్ ఉండదు. సో ఇప్పుడు అంతా తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది, దాదాపు 4 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది కాబట్టి అది కొంచెం ఇబ్బంది కలిగే మరి ప్రయాణికులకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది తప్ప మిగతా అంతా కూడా ఈ వారం రోజుల్లో ఇది కరెక్ట్ కనుక వెళ్తే ఖచ్చితంగా అందరూ కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది తెలియక కొంతమంది అంటే ఇక్కడ నుంచి లేదు అనుకొని కొంతమంది ఇటు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ట్రాఫిక్ వాళ్ళు రోడ్ల మీదనే అంటే డైవర్షన్కి సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కూడా అంటే ఎక్కడికక్కడ వాహనాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సివిల్ పోలీసులు అటు ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా పనిచేసుకుంటూ సో ప్రస్తుతం నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని చిన్న ఇబ్బందులు కలుగుతున్నాయి. కొంత ఇబ్బందులు అంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు ట్రాఫిక్ సంబంధించి సివిల్ సంబంధించిన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా మరి ప్రధానమైనటువంటి రోడ్లకు వాళ్ళకు లొకేషన్స్ చెప్పి ఏరియాస్ చెప్పి మరి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముందుకెళ్ళి చూద్దాం. సో ప్రస్తుతం మనం కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళే రూట్ ఉంది కదా, సో అక్కడ ఉన్నాం. ఈ కేబుల్ బ్రిడ్జ్లో ఇంతకుముందు మనకి కేబుల్ బ్రిడ్జ్ నుంచి అటు హైటెక్ సిటీ వెళ్ళే వాళ్ళు, కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళే వాళ్ళు సో ఈ రూట్లో వెళ్ళి లేదంటే ఇక్కడ యూటర్న్ చేయాలన్నా కానీ మనకి గతంలో అక్కడ ఆ బ్రిడ్జ్ కింద నుంచి యూటర్న్ చేసుకొని వచ్చేది. కానీ ఇప్పుడు ఏదైతే ఈ వన్ వే ఉంది కదా, సో ఈ వన్ వే వల్ల ఏంటంటే ఇటు ఏదైతే ఫిలిం నగర్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ముందు మనం ఇటు లెఫ్ట్ సైడ్ ఏదైతే రైట్ సైడ్లో ఉన్నటువంటి రోడ్ని ఎంచుకుంటే అంటే రూట్ని ఎంచుకుంటే కనుక నేరుగా ఇటు చెక్ పోస్ట్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా క్లోజ్ ఉండేది, అంటే వన్ వే ఉండే కాబట్టి ఇదంతా అప్పుడు క్లోజ్ ఉండే కదా. సో ఇప్పుడు ఇది ఫ్రీ అయింది కాబట్టి ఇటు నుంచి వచ్చే వాహనాలు కూడా డైరెక్ట్ జూబ్లీ హిల్స్ పోయే వాళ్ళు, చెక్ పోస్ట్ పోవాలనుకునే వాళ్ళు నేరుగా వెళ్ళిపోవచ్చు. ఏదైతే ఇటు మాత్రం ఈ
మొత్తం ఫ్లైఓవర్ ఎక్కాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇటు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కేబుల్ బ్రిడ్జ్ ఓన్లీ కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఈ రూట్ని ఎంచుకుంటే సరిపోతుంది. సో లేదు అని అంటే మనం చెక్ పోస్ట్ పై పోవాలంటే సో అక్కడ ఫిలిం నగర్ దగ్గర ఇటు రైట్ సైడ్లో ఉన్నటువంటి రూట్ని ఎంచుకుంటే డైరెక్ట్ చెక్ పోస్ట్కు వితిన్ ఫ్యూ మినిట్స్లో మనం ముందుకు వెళ్ళచ్చు అట్లా. సో ఇది కొంత అంటే ట్రాఫిక్ డైవర్షన్లో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ సివిల్ పోలీసులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ చాలా చక్కగా ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా ప్రయాణికులకు అసలు ఎటు వెళ్ళాలి, సో ఎటు వెళ్తే ఏంటి అనేది కూడా మొత్తం వివరిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పూర్తిగా చెప్తా ఉన్నారు. సో ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర దాదాపు 10-15 మంది కూడా ఉంటున్నారు. ఈ వారం రోజులు ఇది మొత్తం కూడా ఇట్లే ఉంటుంది. వారం రోజులు అయితే ప్రయాణికులు కూడా అందరికీ అర్థమవుతుంది కాబట్టి కొంతమంది ఇప్పుడు డైవర్షన్స్ ఇటు రైట్ సైడు డైవర్షన్స్, లెఫ్ట్ సైడ్ డైవర్షన్స్, లెఫ్ట్కు వెళ్ళే వాళ్ళకు లెఫ్ట్కు, రైట్కు వెళ్ళే వాళ్ళకు రైట్కు మొత్తం కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా ఈ రూటుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రైట్లో ఉన్నటువంటి ఈ రూట్ ఏదైతే ఉందో సో అది అటు ఎంచుకుంటే కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అటు హైటెక్ సిటీ, మాదాపూర్ అవన్నీ కూడా అటు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో లేదు అనుకున్నా ఇటు సైడ్ వెళ్ళినా కానీ ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి లోపలికి మాదాపూర్కి కూడా అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ప్రధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలన్నా ఇప్పుడు ఏదైతే ఈ కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం ఈ రోడ్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఆ లెఫ్ట్ సైడ్ నుంచే ఎంటర్ కావాలి. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇటు నేరుగా ఇప్పుడు ఏదైతే ఫిలిం నగర్ పోవాలనుకోండి ఇట్లా పోనీకి లేదు, ఎందుకంటే రైట్ వే లేదు కాబట్టి ఓన్లీ ఇప్పుడు జస్ట్ ఫిలిం నగర్ నుంచి వచ్చే వాళ్ళైనా ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాళ్ళైనా సో ఈ రూట్ను అదే చెక్ పోస్ట్ రూట్ను ఎంచుకొని మాత్రమే ముందుకు వెళ్తే ముందు నుంచి అటు ఇదంతా తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. సో కొంత ఇబ్బంది వాతావరణమే, ఎందుకంటే దగ్గర ఇక్కడ ఫిలిం నగర్ ఇప్పుడు ఇటు నుంచి కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాళ్ళకు ఫిలిం నగర్ చాలా దగ్గర అవుతుంది. కానీ ఇప్పుడు ఇదంతా తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది అంటే 4 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది కొంచెం అంటే ఆ వెనుక నుంచి కూడా అట్లా పోవచ్చు కాబట్టి ఆ మార్గాలను ఎంచుకుంటే సో ఇటు మీరు ఈ ట్రాప్లో పడకుండా ఉంటారు. సో వచ్చే ముందు ఖచ్చితంగా ఆ రూట్లకు సంబంధించి మనం ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది ముందే చెక్ చేసుకొని వెళ్తే కొంత సేఫ్గా ఉంటుంది. కొంత కొత్త వాళ్ళు అంటే మొత్తం వాహనదారులు కూడా ఇది చాలామందికి అంటే గతంలో దీని గురించి కూడా దాదాపు 2 సార్లు ఈ ట్రయల్ రన్ అనేది నడిపించారు. కానీ ప్రజలకు అప్పుడు చాలా అవగాహన రానట్టుంది. చాలామంది ఉన్నట్టుండి ఎందుకు పెట్టారు, ఉన్నట్టుండి ఈ డైవర్షన్ తీసుకొచ్చారు, సో వాళ్ళకు నచ్చినట్టు చేస్తున్నారంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ సో ఇప్పటికే 2 సార్లు ట్రయల్ రన్ అయిపోయింది. ఆ జనాల్లోకి మరి ఎందుకు వెళ్ళలేదు అనేది క్వశ్చన్ మార్క్గానే ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో చూశారు కదా, ప్రస్తుతం నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో సో అక్కడికే మళ్ళీ చుట్టూ తిరిగి కూడా ఇక్కడికే వచ్చిన. సో మీరు ఎక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడికే మొత్తం కూడా ఈ రూట్ అనేది ఎండింగ్ అవుతుంది. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ అంటే ఇటు మాదాపూర్ నుంచి లేదంటే ఇటు ఏదైతే అమీర్పేట్ నుంచి యూసుఫ్గూడ నుంచి వచ్చేవాళ్ళు సో లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నారు. సో అటు వెళ్ళే వాళ్ళు కూడా ఇటు సైడ్ లెఫ్ట్కి వెళ్తున్నారు. సో ఎందుకంటే రైట్ సైడ్ తిరగనీకి లేదు కాబట్టి ఓన్లీ ఎంట్రీ మాత్రం లెఫ్ట్ సైడ్ నుంచే ఉంటుంది, ఎగ్జిట్ కూడా లెఫ్ట్ సైడ్నే ఉంటుంది. ఈ మొత్తం 5 కిలోమీటర్లు 5.2 కిలోమీటర్లు ఈ మొత్తం కూడా వన్ వే కాబట్టి ఖచ్చితంగా మీరు ఎంచుకునేటువంటి మార్గాలు ముందు చూసుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకంటే అర్థం కాక కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎక్కడుంది రోడ్డు కొత్తగా కనిపిస్తుంది కాబట్టి కంప్లీట్గా వన్ వే కాబట్టి కొంత ఇబ్బంది కలుగుతుంది. 4 రోజులు 5 రోజులు అయితే అలవాటు అయిపోతుంది. ఖచ్చితంగా ఈ వన్ వే ట్రాఫిక్ అనేది మరి జరుగుతున్న పనులు దాదాపు ఒక 2 సంవత్సరంన్నర ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ప్రయాణికులు ఖచ్చితంగా బయలుదేరే ముందు 4 వీలర్స్ అయినా 2 వీలర్స్ అయినా వేరే వాహనదారులు ఎవరైనా సరే బయలుదేరే ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. ఏం లేదు, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే కేబీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఏదైతే రూట్ ఉందో ఆ రూట్కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతాం, లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ నుంచే ఎగ్జిట్ అవుతాం. సో అది మొత్తం లేదు అంటే మొత్తం తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనం
ఒకవేళ ఇటు సైడ్ నుంచి రావద్దు అనుకుంటే మాత్రం ఎగ్జిట్ వెనక నుంచి ఏమైనా రూట్స్ ఉంటే మీకు ప్రత్యామ్నాయ రూట్లు ఉంటే మాత్రం అటు నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్దగా అయితే ప్రస్తుతం లేదు. సో మరి ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయా ముందు ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు వైపులు కూడా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు కూడా వన్ వే కాబట్టి రెండు వైపుల నుంచి కూడా వాహనాలు వెళ్తున్నాయి. కానీ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఏదైతే ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ పాస్ కావచ్చు, ఇంకా ఎక్కువ పని జరుగుతున్నప్పుడు మరి వన్ సైడ్ మాత్రమే ఏదైతే రెండు వైపులు ఉన్న దాంట్లో వన్ సైడ్ మాత్రమే ఆ వర్క్ అంటే వన్ సైడ్ మాత్రమే ఉపయోగంలో ఉంటుంది అనేది అయితే చెప్తా ఉన్నారు. అప్పుడు ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? ఎందుకంటే రెండు సైడ్ల నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా ఒకే వేళ పోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి మరి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అనేది కూడా చూడాల్సిన అవసరం అవుతే ఉంది. సో సజ్జనార్ కంప్లీట్గా చెప్తా ఉన్నారు. సజ్జనార్ ఖచ్చితంగా రూట్ మ్యాప్ను ఎంచుకోండి. రూట్ మ్యాప్ ఎంచుకున్న తర్వాత క్షుణ్ణంగా పరీక్షించుకొని మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నామో ఎక్కడ అవుట్ అవుతున్నామో చూసుకొని వెళ్ళాలి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ ఫ్రీ ఉంది, అంటే సిగ్నల్ ఫ్రీ. ఎక్కడ కూడా మనకి రోడ్ అంతా కూడా ఎక్కడ కూడా సిగ్నల్ లేదు, సిగ్నల్ పడదు కూడా. సో ఇప్పుడు కొంత నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి సో ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి తీసేసిన తర్వాత ఎక్కడ కూడా సిగ్నల్ అనేది ఈ రోడ్లోకి ఒక్కసారి కేబీఆర్ పార్క్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ కూడా సిగ్నల్ పడదు. చుట్టూ కూడా మరి సిగ్నల్ ఫ్రీ ఉంటుంది, వన్ వే ఉంటుంది. సో చూసుకొని వెళ్ళండి. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం. ఇట్స్ యూటీవీ.